మూవీ అయితే బాగుంది, కామెడీ ఉంది ఫుల్ గా. సో మళ్ళీ ఇంకోసారి కావాలన్నా కూడా చూడొచ్చు. మూవీ ఇస్ గుడ్, అన్ని బాగానే ఉన్నాయి. చెప్పలే అంటే నడుస్తుంది ఓకే. మూవీలో రవితేజ యాక్టింగ్ అయితే ఫస్ట్ బాగుంది. మిగతావి ఇంకా మనం అంటే ఇది చెప్పలేము, హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు, కానీ నార్మల్గా అయితే నడుస్తుంది మూవీ. సాంగ్స్ ఇది ఓకే. కామెడీస్ ఉంది, కామెడీ ఎక్కువ ఉంది. ఓకే నిలబడుతుంది. ఓవరాల్గా సినిమా ఇస్ గుడ్. బాగుందన్న. ఫస్ట్ హాఫ్ కామెడీ, ఫస్ట్ హాఫ్ బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ ఇంక రొటీన్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్, దాంట్లో కూడా కామెడీ తీసుకొచ్చారు. మెయిన్గా వెన్నెల కిషోర్ గారు అండ్ సునీల్ గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆయన కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. వెన్నెల కిషోర్ గారికి ఆయనకి మధ్యన కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. సత్య గారి కామెడీ బాగుంది, వైవాహర్ష కామెడీ. సో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి, సో సంక్రాంతి ఎంటర్టైన్మెంటే అది బాగా వర్కౌట్ అయింది అనిపించింది. సినిమా నాకైతే నచ్చింది. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి, మెయిన్గా సాంగ్స్ ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. హీరోయిన్స్ ఇద్దరు కూడా మంచి ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్. సో రవితేజ గారు నాకు తెలిసి ఆయన జోనర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఓవర్గా కాకుండా చాలా సెటిల్డ్గా పెర్ఫార్మెన్స్ చేశారు. సో సినిమా వాజ్ గుడ్. ఖచ్చితంగా అంటే ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి మనకు కావాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సో ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి. సో అలాంటి ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే సినిమా వరప్రసాద్ గారి తర్వాత ఇదే అవుతుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా ఉంది రవితేజ గారు ఎనర్జీ, ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ అది కానీ కంప్లీట్గా ఉంది రవితేజ గారి నుంచి. అంటే మాస్ 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 ఆయనే చెప్పారు, వంట ఫైట్లు లేదంటే జాతర ఫైట్లు ఇవన్నీ చేసి నేను అలసిపోయాను కొత్తగా ఏదన్నా అని. సో ఆయన ఎంటర్టైన్మెంట్ జోన్లోకి ఆయన వచ్చినట్టు అనిపించింది. ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఎంటర్టైన్మెంట్ అయితే వర్కౌట్ అయింది. ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి, రాజసాబ్, అవును, ఏది ఇందులో ఏది చూడొచ్చు? రెండు చూడొచ్చు అన్న. శంకర వరప్రసాద్ గారు, భర్తమాన రెండు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కాబట్టి ఈ రెండు ఒక జోనర్ ఫిలిమ్స్. అది హర్రర్ ఎంటర్టైన్మెంట్, కామెడీ కాబట్టి అది కూడా కామెడీ ఉంది అందులో కూడా. సో కామెడీ ఎంటర్టైన్మెంట్. రాజసాబ్ కూడా నాకు చాలా నచ్చింది. అంటే ఎడిట్ చేసిన సీన్స్ తర్వాత కొత్త రాజసాబ్ చూసాను నేనైతే కంప్లీట్గా. సో రాజసాబు బాగుంది. నాకు మూడు సినిమాలు నచ్చాయి. మూవీ చాలా బాగుందండి. మూవీ చాలా బాగుంది. మూవీ మెయిన్ కామెడీ బాగుంది. సో లైక్ రవితేజ గారు కంబ్యాక్ మిరపకాయలా అయితే కామెడీ ఎంటర్టైన్ చేశారో సేమ్ అట్లనే మొత్తం సినిమా మొత్తం అలానే తీసుకొని వెళ్ళిపోయాడు. సో ఎక్కడ బోర్ కొట్టలేదు, కొంచెం ల్యాగ్ అనిపించింది. సో ఎవ్రీథింగ్ గుడ్. లైక్ మూవీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. లే కంపేర్ టు అదర్ మూవీస్ లైక్ టైలర్ ఎలా అయితే ఇచ్చాడో సేమ్ అలానే బాగుంది. లైక్ ఎక్కడ కూడా మిస్ మ్యాచ్ చేయలేదు. చాలా నీట్గా వెళ్ళిపోయింది సినిమా, చాలా ఫ్లోగా నీట్గా వెళ్ళిపోయింది. ఇదే నిలుస్తుంది నాకు తెలిసి. కంపేర్ టు అది కొంచెము హెవీ డ్యూరేషన్ ఉంది. సో ఇక్కడ హెవీ డ్యూరేషన్ లేదు, షార్ట్ కట్ లైక్ నీట్గా తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడ ఏం మెయింటైన్ చేయాలో అవి మెయింటైన్ చేసుకుంటే అది నీట్గా వెళ్ళిపోయాడు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ మూమెంట్, మంచి కామెడీ, లైక్ ఒక ఫ్యామిలీ వచ్చి నీట్గా చూసే మూవీ అనమాట. సారీ పేరు కూడా తిరగట్లేదు. సో రవితేజ గారి సినిమా కోసం మాట్లాడుకుందాం. సినిమా అయితే నిజంగా చెప్తున్నారన్న, హ్యాపీగా ఫ్యామిలీని తీసుకుని నవ్వుకుని రావచ్చు అని. ఇది గొప్ప సినిమాలో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్లో ఇలాంటివి కాకుండా హ్యాపీగా సరదాగా నవ్వుకుంటూ రావచ్చు. సినిమా కోసం అంటే కిషోర్ తిల్మర్ గారు తీసుకున్న పాయింట్ రొటీన్ అయినా సరే సినిమా అయితే మాయ చేయాలని చూసారు. అది కొంచెం గ్రిప్పింగ్ ఉంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా. ఇంకా రవితేజ గారి కోసం మాట్లాడాలంటే మాస్ అంతా పక్కన పెట్టి చాలా క్లాసీగా యాక్టింగ్ కావచ్చు, ఫైట్ కావచ్చు, అన్ని క్లాసీ వేలోనే వెళ్ళిపోతుంటే ఫైట్స్ కూడా ఓవర్గా లేకుండా ఏదో అక్కడక్కడ కొట్టుకున్నట్టు క్లాసీకి వెళ్ళిపోతుంటే. ఇంకా మెయిన్ ఫిల్లర్ ఎవరైనా ఉన్నారంటే సినిమాకి మాత్రం బీజిఎం. నిజంగా చెప్తున్నాను, భీమ్స్ బీజిఎం మాత్రం చాలా బాగుంది. సాంగ్స్ కూడా మేము ఒక 2-3 సాంగ్స్ చాలా బాగుంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. వల్లుబాయ రామరామన్న సాంగ్ కూడా చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్లో డీజే రిమిక్స్, అది 2 minutes ఉంది ట్రాక్. ఆ ట్రాక్ అయితే నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఆ ట్రాక్ కూడా బాగుంది. అంటే ఏంటంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని తేడా లేకుండా అక్కడక్కడ నవ్వుతూ, అక్కడక్కడ కొంచెం బోర్ ఫీల్ అవుతూ, స్లోగా వెళ్తూ, పడుతూ లేస్తూ వెళ్ళిపోయింది సినిమా. సో అంతే కొంచెం డల్గానే అనిపించింది, అదే అంటున్నా. కానీ అదే స్క్రీన్ ప్లే ఇంకా ఫ్లాగ్గా రాసుకుని, ఇంకా గ్రిప్పింగ్గా రాసుకుంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా సంక్రాంతికి. సో సంక్రాంతికి ఫ్యామిలీస్కి ముందుండే సినిమా శంకర వరప్రసాద్, తర్వాత ఉండే సినిమా మనం ఏదైనా అదే అంటే మనం సిద్ధు జొన్నల గట్టదే తెలుసు కదా సినిమా వచ్చింది కదా, సేమ్ ఆ సినిమా చూసినట్టు అనిపిస్తుంది. అదే ఫ్లాక్ ట్రాక్ అదే విధంగా ఉంది. కానీ కామెడీని మాత్రం బాగా పండించారు. మెయిన్ ఫిల్లర్స్ ఎవరంటే కామెడీకి సునీల్ గారు, సత్య గారు కామెడీ అయితే బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా వెన్నెల కిషోర్ గారిని సరిగ్గా వాడుకోలేదు. కానీ ఆ సత్య గారు అయితే నిజంగా రవితేజ గారిని ఎక్కువ కామెడీ చేశాడు. ఆయన కామెడీ టైమింగ్ కానీ పక్కన ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే అబో యావరేజ్ మూవీ, మరి అంత తీసిపడే సినిమా కదా.
ఎవరిని మేడీలు చూపించలేదు, ఇద్దరిని సమానంగా చూపించి ఎంట్రన్స్ నుంచి కూడా ఆ ముగ్గురు ఉంటారు సినిమాలు, అలాగే లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ముగ్గురు ఉంటారు. బట్ ఏంటంటే లాస్ట్ వచ్చి ఒక డైలాగ్ వేస్తారు, పక్కన వాళ్ళ మాట ఇంటి సంకనాకపోతే మన మాట మనమే వినుకోవాలి అని ఒక డైలాగ్ అయితే ఉంది. సో ఓవర్గా నా వరకు చూసుకుంటే ఫ్యామిలీని తీసుకెళ్ళి హ్యాపీగా ఒకసారి చూసి నవ్వుకుని రావచ్చు. దీనికోసం ఎటువంటి ఎక్స్పెన్స్ లేకుండా సరదాగా నవ్వుకుని అయితే రావచ్చు అన్న. అది సీరియల్ కదండి, జస్ట్ సాంగ్ రిమిక్స్. అదే చెప్తున్నా, డీజే రిమిక్ 2 minutes ట్రాక్ ఉంది. అదైతే సింగిల్ అయినా మాస్ అయినా సరే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అదే చెప్తున్నా, ఎంజాయ్ చేస్తారు సినిమాని, మరీ అంత తీసిపడే సినిమా ఏం కాదు. బోరు కొట్టుకునే ఫస్ట్ అంటే అక్కడక్కడ బోరు కొడుతూ ఎక్కువ కామెడీని పండిస్తారు. సో ఓవరాల్గా నా వరకు చూస్తే సంక్రాంతి వచ్చింది ఖచ్చితంగా ఈ సినిమా అంటే గత సినిమాలతో పోలిస్తే రవితేజ గారికి ఒక మంచి హిట్ వచ్చిందని చెప్పుకొచ్చాను. మెయిన్గా నేను రవితేజ ఫ్యాన్ అన్న, ప్రతి సినిమా ఫ్యాన్, నేను రవితేజ ఫ్యాన్. కానీ నేను ఈరోజు డిసప్పాయింట్ అయినా భయ్య, మెయిన్గా డిసప్పాయింట్. ఎందుకంటే మనం చాలా సినిమాలు చూస్తామన్నా, అంటే ఏదో అనుకుంటాం కదా, కానీ డైరెక్టర్ గారికి దండం పెడతా, మాస్ మహారాజాని ఇలా చూపించకు. మాస్ మహారాజాని ఒక లెవెల్లో చూడాలనుకున్నా అన్న. సిట్టులు లేక కష్టాల్లో ఉన్నామన్నా, కానీ డైరెక్టర్ గారు మీరు తీసుకునే విధానమైనా ఓకే. నాకు నచ్చింది ఏంటంటే భయ్య, హీరోకి ఆయన ఎంటర్టైన్మెంట్, ఆయన టైమింగ్ బాగుంది. కానీ స్టోరీ పరంగా ఎందుకు అనవసరమైన కామెడీ ఎందుకు, వర్కౌట్ కానీ కామెడీ ఎందుకు, అంత పెద్ద కాస్టింగ్ వేసుకొని అంటే ఏది పెడితే తీసేవాడు చూడడు ప్రజలు. సంక్రాంతి సినిమా ఎంత ఎంటర్టైన్మెంట్ కావాలా, ఫన్ ఉంది భయ్య. నేను ఒకటే భయ్య, మన మాస్ మహారాజా రవితేజ కోసం సినిమాకి పోయినా అన్న టైమింగ్, అన్న డాన్సింగ్ అన్ని వర్కౌట్ అయినాయి భయ్య. కానీ హీరో ఒకటే సెట్ కాదు కన్నా, సినిమాలో స్టోరీ కూడా ఉండాలి, దమ్ము కూడా ఉండాలి. నేనైతే మస్తు డిసప్పాయింట్ అయినా. మెయిన్గా మాత్రం మాస్ మహారాజా కోసం వచ్చేటోళ్ళు రండి, ఎంటర్టైన్మెంట్ అవుతారు. కానీ డైరెక్టర్ నమ్మి మాత్రం రాదన్న. డైరెక్టర్ గారు మీకు దండం సార్. నా మాస్ మహారాజాలో ఇలాంటి అంటే లెంత్ ల్యాగ్ ఏం చూడడం తెలిసిపోతుంది నీకు అప్పుడే. ఆ వర్కౌట్ కానీ అంటే ఈ సినిమాలో ఏంటంటే ఫుల్గా కామెడీ పెట్టేసి హిట్ అయిపోతుంది అని అట్లా పెడితే వర్కౌట్ కాదు కదా, దాంట్లో దమ్ము కూడా ఉండాలి కదా అది. సో నేను బాస్ సినిమా వచ్చి ఎంత మంచిగా ఉంటే, కామెడీ ఉంది, టైమింగ్ ఉంది, ఎమోషనల్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దీంట్లో ఏదో మిస్ అయింది, చూసుకోండి. కానీ మాస్ మహారాజా ఫ్యాన్గా నేను బాధపడుతున్నాను. అంటే సునీల్ గారి టైమింగ్ అర్థమైంది, కానీ కొన్ని డైలాగ్ నీకు అసలు వర్కౌట్ కాదు కామెడీ. అంటే మరీ అంత దారుణంగా తీయద్దు, తీస్తే ఒక లెవెల్లో తీయాలి. మెయిన్గా మాత్రం మాస్ మహారాజా సినిమా చూడండి భయ, అంతే భయ. నేను ఇక డిసప్పాయింట్ సారీ అన్న.